Dear friends, welcome to Biblical Parivartana, welcome to book study, welcome to the study of the book of Romans. ఈ సమయంలో మనకి గెస్ట్గా ఉన్నటువంటి శ్యాంబాబు గారిని మనం గ్రీట్ చేద్దాం. నమస్కారం అండి. ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ అగైన్. It's my privilege. Thank you for the questions and for your contribution to this letter. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ అవర్ మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ మైండ్స్ బి యాక్సెప్టబుల్ టు యూ, అవర్ లార్డ్, అవర్ గాడ్, అవర్ రిడీమర్ అండ్ అవర్ రాక్. ఆమెన్. ఇక్కడ రోమా పత్రిక పెద్దదైనప్పటికీ 16 అధ్యాయాలు అయినప్పటికీ దీనిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, స్కాలర్స్ స్టడీ చేసినప్పుడు 57వ సంవత్సరంలో ఏడీలో రాసినట్టుగా, కొరింథీలో ఉన్నప్పుడు ఆయన రాసినట్టుగా మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఫీబీ అనేటువంటి ఆయన పంపిస్తున్నాడు. 16వ అధ్యాయంలో ఆ డీటెయిల్ ఉంటుంది అన్నమాట. రోమా వెళ్ళవలనని ఆయన అపేక్షిస్తూ పౌలు కూడా ఉండటం, స్పెయిన్ దేశంలో తాను చేసే పరిచర్యకు రోమియోలు సహకారం లభించగలనన్న పౌలు నిరీక్షణ, అది 15వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకు రాశారు? ఆ 3 అంశాలు అన్నమాట. 3 విషయాలు బట్టి మనం దాని పర్పస్ ఏంటో తెలుస్తుంది. మూడవది ఏంటంటే, రోమాలో యూదులు మరియు అన్యజనులైన విశ్వాసుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమాచారం ఉన్నది. కాబట్టి దాన్ని కూడా అడ్రస్ చేస్తూ సంబోధిస్తూ రాసినటువంటి పత్రిక. ఇక్కడ మొదటి 17 వచనాలు మనం చదువుకున్నాం. దానిలో తొలి పలుకులు కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ ఆయన రాసినటువంటి 13 పత్రికల్లో ఒక పత్రిక తప్ప అన్నిట్లో కూడా కృతజ్ఞతాస్తుతులు ఉంటవి. మామూలుగా కృతజ్ఞతాస్తుతులు 2ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రేమను బట్టి. ఓకే, ఇక్కడ విశ్వాసం అనేదాన్ని ఈ పత్రికలో హైలైట్ చేస్తున్నాడు. ఏంటి విశ్వాసాన్ని బట్టి ఎందుకు అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, మనలాగా మంచి బ్యాక్గ్రౌండ్తో సంబరం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఈ దినాల్లో బాప్తిసం తీసుకుంటారు కదా, ఆ దినాలు అది కాదు. బాప్తిసం తీసుకున్నారు అంటే మరణానికి గురైనట్టుగా. అలాంటి హింసలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, కష్టాలు, శ్రమలు, హింసల్లో గుండా వెళుతున్నటువంటి వాళ్ళు విశ్వాసంలో కొనసాగటం అనేది చాలా గొప్పతనం అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు విశ్వాసంలో చొచ్చుకు వెళ్తున్నారు. ఎందువల్లంటే అంతం వరకు సహించుకుని విశ్వసించినటువంటి వాడే రక్షింపబడతాడు. నిజమైనటువంటి రక్షకుడు అంటానికి కారణం, రుజువేంటి అని అంటే అంతవరకు సహించుకుంటాడు అన్నమాట. కాబట్టి అంతవరకు విశ్వాసంలో కొనసాగేటువంటి వ్యక్తి. కాబట్టి అందువలన ఆయన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. మరి ఈ 16, 17 వచనాల్లో మనం చూసినటువంటి రీతిగా అక్కడ ముఖ్యాంశాన్ని ఆయన చెప్తున్నట్టుగా, ఏంటి ముఖ్యాంశం అంటే దేవుని యొక్క సువార్త. ఆ సువార్తలో ఏంటి ప్రాముఖ్యమైనది? పాపుల్ని నీతిమంతులుగా తీర్చడం. అది అక్కడ సువార్తలో అది ప్రత్యక్షపడింది కాబట్టి ఆ సువార్తని చెప్తున్నాడు అన్నమాట. అది ముఖ్యాంశం ఈ పత్రికకి. మొదటి 4 అధ్యాయాలు 1:18 నుండి 4:25 వరకు దేవుని నీతిని వ్యక్తపరచవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆ నీతి విశ్వాసం ద్వారానే ఎందుకు లభించగలది అనేటువంటి దాని మీద ఆ సెక్షన్ ఉందన్నమాట. దాన్ని డివైడ్ చేయటం 1:18 నుండి 3:20 వరకు. పాపము అందరి వశము చేసుకొని గొంతు పిసుగుతున్నటువంటి పరిస్థితి, అది 3:20లో. ఈ పరిస్థితి నుండి మానవులు బయటపడలేని స్థితి. వారికి స్వతంత్రత వచ్చుట కేవలము దేవుని కృపచేతే అనుగ్రహించు ఈవి. ఇది విశ్వాసం ద్వారానే లభించగలదు. దీనిలో ఇది ఒక భాగం, దీనిలో ఒక భాగం అన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1:18 నుండి 18-19 చదువుతారండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి
బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అది మెయిన్ అంశం ఇక్కడ ఈ సెక్షన్లో. 1:18 నుండి 3:20లో దేవుని యొక్క ఉగ్రత అనేది పదే పదే ఇది తటస్థపడుతున్నట్టుగా మనం గ్రహించాలి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత దేని ఎడల? పాపం ఎడల, పాపం చేసినటువంటి పాపుల ఎడల. పాపం అంటే డెఫినేషన్ ఏంటి? పాపం అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించటం. ఇంకా జనరల్గా హోలిస్టిక్గా చెప్పాలి అని అంటే సింపుల్గా దేవునికి అయిష్టమైంది పాపం. ఏదైనా సరే, దేవుని మాటలు కావచ్చు, దేవుని ప్రణాళికలు కావచ్చు, దేవుని అభిరుచులు కావచ్చు, దేవుని యొక్క స్వభావం కావచ్చు, దేవునికి ఏది వ్యతిరేకంగా ఉన్నా కానీ అది పాపం. దేవుని ఆజ్ఞలు అనేది ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు మోషేతో దేవుని యొక్క వాక్యం వచ్చింది, దేవుని యొక్క ఆజ్ఞ వచ్చింది. మరి మోషే ముందు పాపం లేదా? ఉన్నది. ఆదాం దగ్గర నుండి అబ్రహాం దగ్గర నుండి మోషే వరకు కూడా పాపం ఉన్నది. కానీ మోషేతో ఏమొచ్చిందంటే డెఫినేషన్ మారింది. ఆ డెఫినేషన్ ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నది. దేవునితో తిరుగుబాటు చేయటం, దేవుని మాట లెక్క చేయకపోవటం, దేవునికి తిరుగుబాటు. దేవుని యొక్క మాట వింటలేదు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే వాడిని తిరుగుబాటుదారుడు అంటాడు. దేవునికి తిరుగుబాటుదారులు. వేరే మాటలు చెప్పాలి అంటే శత్రువు, దేవునికి శత్రువు. అది పాపం. పాపం అంటే ఏదో జస్ట్ ఇన్నోసెంట్గా ఏదో కొన్ని రూల్స్ పాటించకపోవడం కాదు. పాపం అంటే దేవునికి, దేవుడు లేకపోతే పాపం అనేది లేదు. దేవునికి వ్యతిరేకంగా ఉండేది పాపం అన్నమాట. మిస్టేక్ అంటారు. మిస్టేక్ అంటే సరిగ్గా చేయకపోవటం మిస్టేక్ అనవచ్చు, కానీ అది మిస్టేక్ కాదు, దేవునికి తిరుగుబాటు. అందువలన దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. దేవునికి వ్యతిరేకం ఉంటే దేవుని యొక్క ఉగ్రత. మరి మనం మామూలుగా యోహాను సువార్త 3:16లో ఏం చెప్పుకుంటున్నా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి దేవుడు ప్రేమిస్తున్నాడా మనుషుల్ని? వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళ ఎడల ఉగ్రత చూపించుతున్నాడా? రెండు. దేవుని ఇప్పుడు కీర్తనలు 90 కూడా చదివితే మా జీవితకాలం అంతయు మీ యొక్క ఉగ్రతలోనే గడుస్తుంది. కాబట్టి రెండు అన్నమాట. ఇంకా దాని ఇంకా కొంచెం లోతుగా చెప్పాలనుకుంటే దేవుని ప్రేమ ఎంతగా ఉన్నది అని అంటే యేసు ప్రభు ద్వారా అది ఎంతగా వ్యక్తపరచబడిందంటే యేసు ప్రభు సిలువలో ఆయన ఉగ్రత పడింది. ఆయన ఉగ్రతని హరించేటువంటి ప్రేమ అది. అంతగా ప్రేమించాడు అంటే ఆయన ఉగ్రతను యేసు ప్రభు ద్వారా హరించాడు. హీ స్పంజ్డ్ ఇట్ అవుట్. అలాంటి ప్రేమ. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవునికి ఉగ్రత లేకపోతే యేసు ప్రభు అవసరం లేదు. మనం లంపకాయలు వేసుకుని అయ్యా సారీ అని చెప్పొచ్చు, దేవుడు క్షమిస్తాడు. మరి యేసు ప్రభు సిలువలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత. దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు. దేవుడు కోపిష్టి అనకూడదు, దేవుడు పరిశుద్ధుడు అనాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపి ఎడల ఉగ్రత చూపించుతున్నాడు. పాపం ఎడలే కాదు. ఇప్పుడు కొంతమంది అంటారు గాడ్ లవ్స్ ద సిన్నర్ బట్ హేట్స్ సిన్ అని. ఇట్స్ నాట్ రైట్. ఎందువల్ల అంటే పాపం చేసినటువంటి పాపి బాధ్యుడు కాదు, పాపాన్నే హేట్ చేస్తున్నాడు, ఆయన్ని ముద్దు పెట్టుకుంటాడు అని కానే కాదు. ఎవరైతే పాపం చేశారో వారి మీద ఉంటుందన్నమాట. ఇంకా యోహాను సువార్త 3:36లో కూడా చదివితే యేసుప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళ మీద దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆయన ధిక్కరించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారిపై పడుతుంది. వారిపై ఇట్ విల్ అబైడ్ ఆన్ హిమ్ హూ రిజెక్ట్స్ ద గాస్పెల్ అని ఉంటుంది అనమాట. కాబట్టి అది ఉగ్రత. ఇక్కడ 18లో దేవుని యొక్క ఉగ్రత అంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ 24 నుండి
8 వరకు చదవండి. 1వ అధ్యాయం 24 నుండి 28. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనదే చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే 18వ అధ్యాయంలో వాళ్ళ పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత చూపించాడు. ఇక్కడ 28 నుండి 24 నుండి 28లో వాళ్ళ పాపంలోనే దేవుని ఉగ్రత ఉంది. స్వచ్ఛమైన ఇచ్చలకు వారిని అప్పగించాడు. అది ఆయన యొక్క ఉగ్రత. సో ఈజ్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ సిన్, కాబట్టి దానికి జరిమానా, దానికి శిక్ష, పాపం చేశారు కాబట్టి శిక్ష. అది 18వ వచనం. కానీ ఈ వచనాల్లో 24 నుండి 28 పాపం చేయటమే శిక్ష. కాబట్టి ఒక విధంగా పవిత్రంగా జీవించడం దేవుని యొక్క ఆశీర్వాదం. పవిత్రంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అనుకోవటం కాదు. ఆ విధంగా జీవించటమే, పవిత్రంగా జీవించటమే అది దేవుని యొక్క ఆశీర్వాదం. అదేవిధంగా పాపంలో జీవించటమే దేవుని యొక్క శాపం. శపించాడు. ఎందువల్లంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం చేయొద్దు 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 అని అడ్డు పెడుతున్నాడు. అది దేవుని కృపను బట్టి అడ్డు పెడుతున్నాడు. ఇక దేవుని మాట వినకపోయేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నువ్వు చెయ్యి, నవ్ యాజ్ ఎ పనిష్మెంట్. సో పాపానికి పనిష్మెంటు పాపం, పాపానికి పనిష్మెంట్ పాపం. అది గ్రహించుకోవాలి. ఏదో వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు శిక్షిస్తాడు, ఆ విధంగా జీవించడమే శిక్ష. ఆ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రతలో ఒక న్యూయాన్స్ ఇక్కడ ఈ వచనాల్లో 24 నుండి 28లో అది చాలా కష్టమైందన్నమాట. కాబట్టి దేవుడు చెయ్యొద్దు చేయొద్దు అని వినకపోతే ఇక దాన్ని చేయటం అనేది గాడ్ అంటే నువ్వు ఏదైనా చేసుకో అని అంటాం కాదు, నువ్వు తప్పకుండా చేయాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పనిష్మెంట్. అది ఇప్పుడు అందువలన దేవుడు వాటిని అప్పగించాడు కాబట్టి పాపం ఎక్కువైపోద్ది. 29 1వ అధ్యాయం 29వ వచనం చూస్తారా? అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులు, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దలైనవారు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అక్కడ ఒక మాట ఉంటుంది, వారు నిరుత్తరులు అని ఉంటుంది. ఇక్కడ దేవునికి ఇది తగినదే అంటే
ఆ విధంగా ఉగ్రత చూయించటం అది తగినటువంటిదే. ఆయన తనను గూర్చి స్పష్టంగా సృష్టి ద్వారా వ్యక్తపరచుకున్నప్పటికీ మానవులు ఆయనకు దూరమై వారికి ఇష్టం వచ్చిన దేవుళ్లను దేవతలను పూజించుకొని ఆరాధించరు. ఇందువలన వారు నిరుత్తరులు. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాం ఈ సెక్షన్లో. సువార్తని వినకపోవచ్చు, సువార్త ఎవరు చెప్పలేదు కాబట్టి దే హ్యావ్ ఎక్స్క్యూజ్, ఎందుకంటే వాళ్ళు వినలేదు కాబట్టి. కానీ సువార్తకు ముందే రెండు విధాలుగా దేవుడు తనకు తాను బయలుపరుచుకున్నాడు. ఒకటేంటంటే సృష్టి, క్రియేషన్. రెండవది ఏంటంటే కాన్షియన్స్. దాన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు. అసలు ఇప్పుడు కీర్తనలో 19లో కూడా అదే అన్నమాట. సృష్టికర్తను సూచిస్తుంది. సృష్టికర్త యొక్క ప్రభావాన్ని, సృష్టి యొక్క జ్ఞానాన్ని సూచించుతుంది అన్నమాట. మేము చాలా కాలం క్రిందట కలకత్తాలో ఆ బిర్లా ప్లానిటోరియం ఉన్నది. అక్కడ 45 మినిట్స్ ఒక అతను ఆ సైంటిస్టు, అంటే ఆస్ట్రానమీ మంచి ఆరితేరినటువంటి వ్యక్తి ఆ నక్షత్రాలని, వాటి యొక్క సౌందర్యాన్ని, అవి ఎట్లా వెళతాయో అంతా స్టడీ చేసి ఆ ప్లానిటోరియంలో అంతా చూపించాడండి. చాలా గంభీరంగా ఉంది. మొదటిసారిగా మేము చూసినప్పుడు అది చాలా గంభీరంగా ఉందన్నమాట. ఆ 45 మినిట్స్ అయిన తర్వాత, ఆయన క్రైస్తవుడు కూడా కాదు, 45 మినిట్స్ చెప్పిన తర్వాత దాని కన్క్లూజన్ ఏం చెప్పాడు? ఓ మై గాడ్, హౌ గ్రేట్ యు ఆర్ అన్నాడు. కాబట్టి ఆ సృష్టి దేని సూచిస్తుంది? సృష్టికర్తని సూచిస్తుంది అన్నమాట. అదేవిధంగా కాన్షియన్స్ వాక్యం లేకపోయినా కానీ, దేవుని వాక్యం లేకపోయినా కానీ, సువార్త లేకపోయినా కానీ కాన్షియన్స్ చెప్పుద్ది. ఎందుకంటే దేవుడు మనల్ని సృజించినప్పుడు కాన్షియన్స్ ఇచ్చాడు. జనరల్ రెవల్యూషన్ అని దాన్ని అంటాం. దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన వెలుగై ఉన్నాడు, మనుషులకు వెలుగునిచ్చాడు. ఆ వెలుగు ఏంటంటే కాన్షియన్స్. ఆ వెలుగు కాన్షియన్స్. తర్వాత దాన్ని బట్టి సువార్త వెలుగు అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి సృష్టిలో ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని వెలిగించాడు. అది కాన్షియన్స్ అన్నమాట. దాన్ని కూడా మనం ధిక్కరించి దేవుడు లేడని మన దేవుడిని మనం చేసుకుని ఆరాధిస్తే అది ఎట్లా ఉంటుందంటే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వేరే వ్యక్తుల వెంట వెళ్ళినట్టుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు భర్తకి కోపపడాలా, కోపపడకూడదా? కోపపడాలి. వాడు పడలేదు అని అంటే నిజమైన భర్త కాదు. అది దేవుని యొక్క ఉగ్రత. కాన్షియన్స్ క్రియేషన్ని వాళ్ళు దానికి అవిధేయులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరుత్తరులు. నో ఎక్స్క్యూజ్ 3 సార్లు ఉంటుంది. దే ఆర్ దేర్ ఫోర్ నో ఎక్స్క్యూజ్. అది 20 నిరుత్తరులు అని మనం చూసాం కదా. ఓకే, గుడ్. ఇప్పుడు అలాంటి పరిస్థితి. సరే, 2వ అధ్యాయం వచ్చేటప్పటికి కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి మరి మతపరమైనటువంటి వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ 1వ అధ్యాయంలో 18 నుండి 32 వరకు వాళ్ళు సెక్యులర్ పీపుల్, మతస్థులు కాదు. నాన్ జ్యూస్ అంటే గ్రీక్స్, రోమన్స్. ఓకే, యూదులు మాత్రం కాదు. సరే, యూదుల సంగతి ఏంటి అని అంటే వాళ్ళు ఇంకా నిరుత్తరులండి, ఇంకా నో ఎక్స్క్యూజ్ అండి. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు, వాళ్ళని హెచ్చించాడు అనేక విధాలుగా. అయినప్పటికీ ఆయన్ని ధిక్కరించారు. ధర్మశాస్త్రం వాళ్ళు జేబులో ఉన్నంత మాత్రాన ధర్మశాస్త్రానికి విధేయులుగా లేకపోతే ధర్మశాస్త్రం లేని వంటి వాళ్ళకంటే వాళ్ళ అధ్వానం, వాళ్ళు కూడా నిరుత్తరులు అని 2వ అధ్యాయంలో ఉంటుంది.
ఓకే, అది 38 వచనాలు చదవటానికి ఇది సందర్భం కాదు. కాబట్టి మతపరంగా అనుసరించు యూదులైతే మరింత నిరుత్తరులు. వారికి మరింత స్పష్టంగా దేవుని చిత్తము ధర్మశాస్త్రం ద్వారా, ఓకే, మరింత స్పష్టంగా. ఇప్పుడు క్రియేషన్ కంటే ఇది స్పెషల్ రెవల్యూషన్. దేవుని యొక్క వాక్యం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఓకే, ఆ స్పెసిఫిక్గా ఆయన చెప్పినప్పుడు దాన్ని అనుసరించలేదు, దాని ప్రకారం వాడు నడుచుకోలేదు. కాబట్టి ధర్మశాస్త్రం కలిగి ఉండి సున్నతి పొందినంత మాత్రాన దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేదు. కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువగా గొప్పవాళ్ళలాగా వాళ్ళు తలంచకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడే. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాము వాళ్ళు అని సున్నతి చేయించుకున్నారు. సున్నతి దేనికి? ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం, యెహోవా దేవునికి కట్టుబడి ఉంటాం అని కవెనెంట్, అది కవెనెంటల్ సైన్ అన్నమాట. మరి ఆ విధంగా పెళ్లి చేసుకుని మరి వేరే వాళ్ళ వంట వెళ్తే ఎట్లాగూ అది. కాబట్టి వాళ్ళు నిరుత్తరులు, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకొనలేరు. సార్ ఇప్పటికీ కూడా ఇది దే ఆర్ సపోజ్ టు బై హార్ట్ ఆల్ దిస్ తోరా జ్యూస్. ఇప్పుడు అది ఇప్పుడు అంటే ఇప్పుడు కూడాను ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వాళ్ళని క్రైస్తవులు అంటారు. దోస్ బిలాంగ్ టు క్రైస్ట్ పార్టీ అన్నట్టుగా. ఇండియా ఇండియన్, అమెరికా అమెరికన్, క్రైస్ట్ క్రిస్టియన్. ఓకే, వాళ్ళు క్రిస్టియన్గా వాళ్ళు గుర్తింపు పడకపోకుండా యూదులుగా గుర్తింపుగా అంటే వాళ్ళు యేసు ప్రభుని నమ్మట్లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఒక విషయం, యేసు ప్రభు ఏమంటాడంటే యూదులతో, ఐఎమ్ నాట్ కండెమింగ్ యూ బట్ మోసెస్ ఈజ్ కండెమింగ్ యూ. అంటే మోషే ఏ విధంగా వాళ్ళని కండెమ్ చేస్తున్నారు? మోషే అంటే వాళ్ళకి చాలా గౌరవం. ఆయన ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చాడు. మోషే అంటే దైవ సేవకుడు, చాలా గౌరవం అన్నమాట. మీరు ఎవరినైతే గౌరవిస్తున్నారో ఆ దైవజనుడు ఆయన మిమ్మల్ని ఖండిస్తున్నాడు. ఏంటి దాని అర్థం? అంటే మోషే ఆయన ధర్మశాస్త్రంలో ఏం చెప్తున్నాడంటే, మెస్సయాని నమ్మండి, నేను మెస్సయాని, నన్ను నమ్మనంతకాలం మీరు మోషే చెప్పినట్టుగా చేయట్లేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఖండించట్లేదు. మీరు ఎవరినైతే ధిక్కరిస్తున్నారో ఆయనే మిమ్మల్ని ఖండిస్తున్నాడు. ఇప్పుడు సువార్తలు చదివితే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఏంటంటే క్రైస్తవులు యాంటీసెమిటిక్ అంటే యూదులకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని. అది కానే కాదు. ఎందువలనంటే బైబిల్ ఏం చెప్తుందంటే, సువార్తలు ఏం చెప్తుందంటే, సువార్తలు ఉన్నటువంటి యేసు ప్రభు కూడా చెప్తుంది ఏంటంటే, ద సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద జ్యూస్. యేసు ప్రభు యూదుల్లోనే వచ్చాడు, యూదులకే రక్షణ, టు దెమ్ బిలాంగ్ ద వర్డ్ అని సువార్తలే చెబుతున్నాయి. సువార్తలు ఏం చెబుతున్నాయి అని అంటే, అయ్యా యూదులు మీ యొక్క లేఖనాలు అవి చదవండి, ఆ లేఖనాలు యేసుప్రభుని సూచిస్తున్నాయి. కాబట్టి యూ బిలీవ్ యువర్ ఓన్ ట్రెడిషన్, యూ బిలీవ్ యువర్ ఓన్ లేఖనాలు, ఆ లేఖనాలు చూసి ఆ లేఖనాలు నమ్మని చెబుతుంది. కానీ వాళ్ళు యాంటీసెమిటిక్ ఎందుకు అవుతారు? అది ఆ విధంగా అపార్థం చేసుకోకూడదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరూ పాపం చేశారు, అన్యులు కానీ యూదులు కానీ.
యూదులు కానీ యూదేతరులు కానీ పాపం చేశారు. పాపం అంటే దేవుని ఉగ్రత, ఇక గతి లేదు. ఒక విధంగా ఉరి వేసుకునేటువంటి పరిస్థితి అన్నమాట. ఇక దేవుని యొక్క ఉగ్రత అంటే నరకం. గొంతు పట్టుకుని ఒక వ్యక్తి గొంతు పట్టుకుని గోడ దగ్గరికి పెట్టి నొక్కినట్టుగా అలాంటి పరిస్థితి. కళ్ళు వెళ్ళబెడుతున్నాడు, గుడ్లు బయటకు వస్తుంది, అలాంటి పరిస్థితి అన్నమాట. స్ట్రాంగిల్ హోల్డ్ అంటాడు కార్సన్ గారు. 3వ అధ్యాయం 20వ వచనం వరకు ఏంటంటే మానవుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుని ఒక ఉగ్రత ఉన్నది. ఇంకా దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించగలరు? దే ఆర్ అండర్ ద స్ట్రాంగిల్ హోల్డ్ ఆఫ్ గాడ్. పాపాన్ని బట్టి వాళ్ళు దాని యొక్క ఉచ్చులో ఇరుక్కుపోయారు. అది ఆ పరిస్థితి. 3:20 వరకు. దీని సారాంశము, అన్యులని యూదులని ఏ భేదము లేకుండా అందరూ పాపమునకు బానిసలు. వారి స్వక్రియల ద్వారా దేవునితో మంచి సంబంధము కలిగి ఉండలేదు. దేవునితో సఖ్యపడుటకు వారు చేయగలిగినది ఏమీ లేదు. దర్ ఇస్ నథింగ్ దే కెన్ డు. అలాంటి పరిస్థితుల్లో కృపగలిగినటువంటి దేవుడు ఆయనకు మార్గాన్ని తెరిచాడు. అది 3:21 నుండి 26 వరకు. చాలా దిస్ ఈజ్ ద కర్నల్ ఆఫ్ ద గాస్పల్. ఇది సెంట్రల్ అన్నమాట. దానికి ఏంటి, ఇలాంటి మానవ దుస్థితిని మార్చగలవాడు కేవలము దేవుడు మాత్రమే. ఆయన తన కుమారుని బలి ద్వారా వారిని నీతిమంతులుగా అంటే అమాయకులుగా తీర్చి ఆయనతో సఖ్యపడు పరిస్థితిని కలిగించాడు. సఖ్యపడటం అంటే మరి దేవుడు అయితే ఏర్పాటు చేశాడు, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మరి వీళ్ళు నడవాలి కదా, అది నమ్మాలి. ఆయన్ని దేవుడు పంపించినటువంటి యేసు ప్రభువుని నమ్మాలి. కాబట్టి యేసు ప్రభు వచ్చాడు, పరలోకం నుండి వచ్చాడు. కాబట్టి ఎవరు యేసు ప్రభు? పరలోకం నుండి దేవుడు పంపించబడినటువంటి వాడు. ఓకే. అందువల్ల యోహాను సువార్త 5:24 ఏముంటుంది? ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, హీ హూ హియర్స్ మై వర్డ్స్ అండ్ బిలీవ్స్ ఆన్ హిమ్ హూ సెంట్ మీ. ఆయన పంపించాడు, పరలోకం నుండి పంపించాడు, దేవుని దగ్గర నుండి వచ్చాడు. ఓకే. ప్రవక్తలు కూడా దేవుని చేత పంపించబడ్డారు. మరి ప్రవక్తలకి ఆయనకి ఏంటి డిఫరెన్సు? ఆయన అక్కడి నుండి పంపించబడ్డాడు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు. ఓకే. కాబట్టి శిలువలో చనిపోయింది ఎవరు? ద వెరీ గాడ్ హూ బికేమ్ మ్యాన్, గాడ్ మ్యాన్ అని ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దేవుని యొక్క ఉగ్రతను భరించడం. ఓకే. అది 3:21 నుండి 26 వరకు. దాన్ని చదువుతారా? అది 3 రోమా 3:21 నుండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును
యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన అలాగు చేసెను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది గంభీరమైనటువంటిది. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం అవుట్లైన్ చేయలేము. ఓకే, కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు అని అంతవరకు ఆపుదాం. కానీ ఇది ఒక్కొక్క మాట అర్థం చేసుకుంటే అసలు సువార్త అనేది ఏంటో మనకి అర్థమవుతుంది. ఇది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద గాస్పెల్. ఓకే, ఇప్పుడు అయితే సత్యత ఎట్లా వస్తుంది? విశ్వాసం ద్వారానే వస్తుంది అని 27 నుండి 31 వరకు. విశ్వాసం ద్వారానే అంటే యేసు ప్రభువుని విశ్వసించాలి. దానికి ఒక ఉదాహరణ తీసుకుంటాడు. అబ్రహాముని ఏమంటాం? ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఫాదర్ ఆఫ్ ఫెయిత్ 4 అధ్యాయం అదన్నమాట. అక్కడ ఏంటి అని అంటే అబ్రహాం జీవితంలో 3 అంశాలు చాలా ముఖ్యమైనటువంటిది. అబ్రహాం జీవితం మొదటిది ఏంటంటే 15:6 మనం చూసాం. ఆయన నమ్మిన దాన్ని బట్టి అంటే కుమారుని విషయంలో దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రెండవది ఏంటి అని అంటే ఇక్కడ రెండవ విషయం ఏంటి అని అంటే 17వ అధ్యాయంలో అక్కడ సున్నతి అనేది ఆయన పని, ఆయన యొక్క కర్మ, ఆయన చేసినటువంటి పని సున్నతి అనేది. మూడవ అంశం ఏంటి అని అంటే 22వ అధ్యాయంలో ఇస్సాకును బలిగా అర్పిస్తాడు. ఇక్కడ ఈ 3 పౌలే కాదు, యాకోబు పత్రికలో కూడా ఈ 3 అంశాలు మనం చూస్తాం అన్నమాట. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే ఆయన నీతిమంతుడిగా తీర్చబడింది ఎందువలన? దీన్ని బట్టి కాదు. ఎందుకంటే అంటే ఆయన ఏదో కర్మకార్యాలు ధర్మకార్యాలు చేశాడు, సున్నతి చేయించుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని కాదు. ఎందువలన? విశ్వాసం. ఇంతకు ముందే జరిగింది. ఓకే, ఎందువల్ల జరిగింది? విశ్వాసాన్ని బట్టి. అంతేగాని ఆయన ధర్మకార్యాలను బట్టి కర్మకార్యాలను బట్టి కాదు అని. ఇక యాకోబు పత్రికలో ఏం చెబుతాడంటే, అయ్యా ఆయన విశ్వాసి, ఆయన రక్షింపబడ్డాడు, విశ్వాసాన్ని బట్టే రక్షింపబడ్డా. ఆయన ఇస్సాకుని అర్పించాడు కదా, ఈ కార్యం చేశాడు కదా, కాబట్టి కార్యాన్ని బట్టి ఆయన రక్షింపబడ్డాడు, కేవలం విశ్వాసం కాదు అని. ఇప్పుడు పౌలుకి యాకోబుకి విరుద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈయనేమంటాడంటే కర్మకార్యాలను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టే ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈయనేమంటాడు, లేదయ్యా ఆయన ఈ ఇస్సాకును అల్పించాడు కాబట్టి అందువలన ఆయన రక్షింపబడ్డాడు అని. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎట్లా రికన్సైల్ చేయాలి అని అంటే, ఈయన పౌలు చెబుతుంది ఏంటంటే, థియలాజికల్గా ఆయన చెబుతుంది ఏంటంటే, ఓన్లీ బై ఫెయిత్ యు ఆర్ సేవ్డ్, నాట్ బై వర్క్స్ అనేటువంటి సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నాడు. ఈ యాకోబు ఏం చెప్తున్నాడంటే, ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మన జీవితంలో నువ్వు విశ్వాసివి నమ్మేవంటే సరిపోదు, నీ క్రియల వలన చూపించుకోవాలి. నీ క్రియలు లేకపోతే అది నిన్నే రక్షించదు. కాబట్టి యాకోబు ఏం చెప్తున్నాడంటే, ఓన్లీ యాక్టివ్ ఫెయిత్, ఓన్లీ లివింగ్ ఫెయిత్ విల్ సేవ్.
ఇప్పుడు పౌలు కూడాను అదే చెప్తున్నాడు. ఓన్లీ ఇఫ్ యూ లివింగ్ ఫెయిత్ ఉంటేనే నువ్వు రక్షింపబడతావని. కాబట్టి ఆయనకి ఈయనకి భేదమేం లేదు. లివింగ్ ఫెయిత్, యాక్టివ్ ఫెయిత్, రియల్ ఫెయిత్ అని ఎట్లా తెలుస్తుంది? వర్క్స్. అందువలన ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు నేను మారు మనసు పొందాను అని అంటాడు. దానికి రుజువేంటి? పరివర్తన జీవితం, క్రియలు. కాబట్టి ఆ రెండింటిని సపరేట్ చేయలేం. విశ్వాసాన్ని, విశ్వసనీయతని సపరేట్ చేయలేం. విశ్వాసాన్ని, విధేయతని మనం సపరేట్ చేయలేం. అదన్నమాట. క్రియలు లేని విశ్వాసం మృతం. ఎగ్జాక్ట్లీ అని ఆయన అంటాడు. ఈయన కూడా చెబుతుంది అదే. కానీ నేను 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 పాపిగా కర్మకార్యాలు చేశాను కాబట్టి నా పాపం పోద్ది అనేది కాదు. యేసుప్రభు అవసరం, బలిగా ఆయన అవసరం, ఆయన్ని విశ్వాసించటం అవసరం. దాన్ని బట్టి మనకు రక్షణ. ఆ విధంగా రక్షింపబడినటువంటి వాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. ఆల్ రైట్. అది 4వ అధ్యాయం. ఇక 5వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ విధంగా విశ్వాసాన్ని బట్టి రక్షింపబడినటువంటి వాడు వాడికి వాడి జీవితం ఎట్లా ఉంటుంది? ద రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడి జీవితం ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఏంటి? ఓకే, వాడి జీవిత విధానం ఎట్లా ఉంటుంది అని ఈ 4 అధ్యాయాలు 5, 6, 7, 8 ఈ 4 అధ్యాయాలు మనం దాన్ని బట్టి చూస్తామన్నమాట. మరి చాలా టైం అయింది. నెక్స్ట్ సెషన్లో ఇది చూద్దాం. ఈ 4 అధ్యాయాలు మరి 5 నుండి 8 అదొక సెక్షను, 9 నుండి 11 ఒక సెక్షను, 12 నుండి 15 ఒక సెక్షను, 16 ఒక సెక్షన్. నెక్స్ట్ సెషన్లో అది చూద్దాం. మే ద గుడ్ లార్డ్ bless you and keep you. May he cause his face to shine upon you and be merciful to you. May he cause his countenance to shine upon you and be gracious to you. Amen. Amen. Praise the Lord. Praise the Lord, sir. Thanks, Andy. Praise the Lord, sir. Thank you so much, sir.